హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్. తెలుగులో నీకు ఏ కలర్ ఇష్టం? నువ్వు ఏ కారు కొన్నావు? ఆమె ఏ బుక్ చదువుతోంది? ఇందులో నీ బ్యాగ్ ఏది? ఇవే కాకుండా ఇలాంటి మరిన్ని రియల్ లైఫ్ సెంటెన్సెస్‌ని ఏ విధంగా ఫార్మ్ చేయాలి? మిస్టేక్స్ ఏ విధంగా ఉంటాయి? ఇంపార్టెంట్ రూల్ ఏంటి? డిఫరెన్స్ ఏంటి? అని ప్రీవియస్ వీడియోస్ లాగానే ఈ వీడియోని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. నీకు ఏ కలర్ ఇష్టం? విచ్ కలర్ యూ లైక్? నువ్వు ఏ కార్ కొన్నావు? విచ్ కార్ యూ బాట్? ఆమె ఏ బుక్ చదువుతోంది? విచ్ బుక్ షీ ఈజ్ రీడింగ్? ఇందులో నీ బ్యాగ్ ఏది? వాట్ ఆఫ్ దీస్ ఈజ్ యువర్ బ్యాగ్? మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారా? అయితే మీరు గ్రామర్ తప్పు చేస్తున్నట్టే. ఎందుకంటే ఈ వీడియో చివరి వరకు చూస్తే ఇలాంటి మిస్టేక్స్ ఏం చేయకుండా విచ్ ఏది అనే స్ట్రక్చర్ పూర్తిగా క్లియర్ అవుతుంది. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. వెరీ కామన్ మిస్టేక్స్. కామన్‌గా చేసే మిస్టేక్స్ ఏ విధంగా ఉంటాయి? ఎందుకు చేస్తామనేది క్లియర్‌గా తెలుసుకుందాం. విచ్ కలర్ యూ లైక్? నీకు ఏ కలర్ ఇష్టం? ఈ విధంగా చెప్తే ఈ సెంటెన్స్ రాంగ్ అవుతుంది. ఎందుకంటే కలర్ అని వాడటం కరెక్టే. కానీ ఇష్టపడటం లైక్ అనేది ఒక పని, యాక్షన్ కాబట్టి సబ్జెక్ట్ ఏంటి యూ. యూ అని ఉంది కాబట్టి సబ్జెక్ట్ యూకి ముందు ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్ డూ వాడాలి. ఇక్కడ మనం డూ యూజ్ చేయలేదు. అందుకనే ఈ సెంటెన్స్ రాంగ్. విచ్ కలర్ డూ యూ లైక్ అని యూజ్ చేస్తే ఈ సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ విచ్ కార్ యూ బాట్? నువ్వు ఏ కారు కొన్నావు? ఈ విధంగా చెప్తే ఇది కూడా రాంగ్ అవుతుంది. ఎందుకంటే కొన్నావు అని చెప్పాము. అంటే ఆల్రెడీ జరిగిపోయింది. అంటే గతంలో జరిగిన పని. కాబట్టి డిడ్ రావాలి. డిడ్ వాడినప్పుడు వర్బ్ ఎలా ఉండాలి? ఎప్పుడు మొదటి రూపంలో ఉండాలి. అంటే వి1 బై అని ఉపయోగించాలి. కానీ మనం బాట్ అని ఉపయోగించాము. అందుకనే రాంగ్. విచ్ కార్ డిడ్ యూ బై? విచ్ కార్ డిడ్ యూ బై? నువ్వు ఏ కారు కొన్నావు? ఈ విధంగా చెప్పాలి. నెక్స్ట్ విచ్ బుక్ షీ ఈజ్ రీడింగ్? ఆమె ఏ బుక్ చదువుతోంది? ఈ విధంగా చెప్తే ఈ సెంటెన్స్ కూడా రాంగ్ అవుతుంది. ఎందుకు? ప్రశ్న అడిగేటప్పుడు హెల్పింగ్ వర్బ్ ఇక్కడ ఏముంది? ఈజ్ ఉంది. ఈజ్‌ని ఎప్పుడు ఎక్కడ ఉపయోగించాలి? సబ్జెక్ట్ అంటే షీ. సబ్జెక్ట్‌కి ముందే రావాలి. ఇక్కడ ఎక్కడ వచ్చింది? సబ్జెక్ట్ తర్వాత వచ్చింది. షీ ఈజ్ రీడింగ్ అని. మనం ప్రశ్న అడుగుతున్నాం కదా! కాబట్టి ఈజ్ అనేది ముందుకు రావాలి. విచ్ బుక్ ఈజ్ షీ రీడింగ్? విచ్ బుక్ ఈజ్ షీ రీడింగ్? ఆమె ఏ బుక్ చదువుతోంది? వాట్ ఆఫ్ దీస్ ఈజ్ యువర్ బ్యాగ్? వీటిలో నీ బ్యాగ్ ఏది? ఈ విధంగా చెప్తే ఈ సెంటెన్స్ కూడా రాంగ్ అవుతుంది. ఎందుకంటే కొన్ని ఆప్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 4 ఆప్షన్స్ కావచ్చు. చాయిస్ ఇచ్చి వాటిలో ఏది అని అడిగేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ, బి, సి, డి అనే ఆప్షన్స్ ఉన్నప్పుడు వాట్ అని ఉపయోగించకూడదు. విచ్ మాత్రమే వాడాలి. ఎందుకు? ఆ 4 ఆప్షన్స్‌లో మనం ఏదో ఒకటి చూజ్ చేసుకోబోతున్నాం. కాబట్టి చాయిస్ అనేది ఉంది కాబట్టి విచ్ ఉపయోగించాలి. విచ్ ఆఫ్ దీస్ ఈజ్ యువర్ బ్యాగ్? లేదా విచ్ వన్ ఈజ్ యువర్ బ్యాగ్? విచ్ ఆఫ్ దీస్ ఈజ్ యువర్ బ్యాగ్? వీటిలో నీ బ్యాగ్ ఏది అని. లేదా విచ్ వన్ ఈజ్ యువర్ బ్యాగ్? ఈ విధంగా ఉపయోగిస్తేనే కరెక్ట్. నెక్స్ట్ నీకు ఏ కలర్ ఇష్టం? నువ్వు ఏ కారు కొన్నావు? ఆమె ఏ బుక్ చదువుతోంది? ఇందులో నీ బ్యాగ్ ఏది? ఈ విధంగా ఏ సెంటెన్స్‌లో అయినా ఏది లేదా ఏ అని వచ్చినప్పుడు చాయిసెస్ ఉన్నప్పుడు వాటిలో ఏది అని ఎంచుకోమని అడిగినప్పుడు ఇంగ్లీష్‌లో కరెక్ట్ స్ట్రక్చర్ విచ్. కాబట్టి విచ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సెంటెన్స్ ఎలా ఫార్మ్ చేయాలి? ఒక వస్తువు లేదా రకాన్ని అడగటానికి స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? విచ్ ప్లస్ నౌన్ ప్లస్ డూ, డస్, డిడ్, విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వి1 ఈ విధంగా ఉంటుంది. నువ్వు ఏ కారు కొన్నావు? నువ్వు ఏ కారు కొన్నావు? విచ్ కార్ డిడ్ యూ బై? విచ్ కార్ డిడ్ యూ బై? నౌన్ అంటే నామవాచకం. కాకపోతే మనకిక్కడ వస్తువు లేదా ఆ రకం యొక్క పేరు చెప్పాలి గదా! అది కార్. హెల్పింగ్ వర్బ్ ఏంటిది? డిడ్. సబ్జెక్ట్ యూ. వర్బ్ వి1 ఫార్మ్‌లో ఉంది. కాబట్టి కరెక్ట్‌గానే ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ రూల్. విచ్‌కి మరియు వాట్‌కి మధ్య చాలా కన్‌ఫ్యూజ్ అవుతారు. వాట్ అంటే సాధారణంగా ఏంటి లేదా ఏమిటి అని అడగటానికి అంటే ఆప్షన్స్ ఏమి ఉండవు. కాకపోతే మనం ఏంటి, ఏమిటి అని అడిగే సందర్భాల్లో వాట్ ఉపయోగిస్తాము. ఉదాహరణ మీకు ఇష్టమైన రంగు ఏది? వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్? వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్? విచ్ ఏ విధంగా ఉపయోగిస్తాము?
విచ్ కొన్ని ఆప్షన్స్ ఇచ్చి అందులో ఏది అని అడగటానికి ఉదాహరణ ఎరుపు, నీలం ఇలా మనం 2 ఆప్షన్స్ ఇచ్చాము. ఈ 2 ఆప్షన్స్ నుండి నీకు ఏది కావాలి అని అడగటానికి, ఏది ఇష్టము అని అడగటానికి విచ్ కలర్ డూ యూ లైక్? నీకు ఏ కలర్ ఇష్టం? విచ్ కలర్ డూ యూ లైక్? నీకు ఏ కలర్ ఇష్టం? ఈ విధంగా ఆప్షన్స్ లేదా చాయిసెస్ ఉన్నప్పుడు మాత్రమే విచ్ ఉపయోగించాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ రూల్ అయిపోయింది. ఇప్పుడు ఇంపార్టెంట్ డిఫరెన్స్ నేర్చుకుందాం. అంటే ఏ విధంగా చెప్పాలి? ఎన్ని విధాలుగా చెప్పాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. విచ్ ప్లస్ నౌన్ ఏ రకమైన వస్తువు అని అడగటానికి ఈ పద్ధతిలో విచ్ పక్కనే వస్తువు లేదా విషయం పేరు వస్తుంది. ఏ విధంగా? స్ట్రక్చర్ విచ్ ప్లస్ నౌన్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఈ విధంగా ఉంటుంది. విచ్ మూవీ డిడ్ యూ వాచ్? విచ్ మూవీ డిడ్ యూ వాచ్? డిడ్ వచ్చినప్పుడు వర్బ్ ఏ ఫామ్‌లో ఉండాలి? వి1 ఫామ్‌లోనే ఉండాలి. కాబట్టి వి1 ఫామ్‌లో రాసాము వాచ్. వాచ్డ్, వాచింగ్ అని రాయలేదు. వాచ్ అనే రాసాము. ప్రెజెంట్ టెన్స్ వి1. నువ్వు ఏ సినిమా చూసావు? విచ్ వన్ ఏది అని చెప్పాలంటే విచ్ ప్లస్ నౌన్ అయితేనేమో వస్తువు లేదా విషయం గురించి. విచ్ వన్ అందులో నుండి ఏది కావాలని విచ్ వన్ లేదా విచ్. కేవలం ఏది అని పాయింట్ చేసి అడగడానికి ఎగ్జాక్ట్‌గా ఏది అని చెప్పి అడగడానికి విచ్ వన్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్ అనేవి ఉంటాయి. విచ్ వన్ డూ యూ వాంట్? నీకు ఏది కావాలి? విచ్ వన్ డూ యూ వాంట్? నీకు ఏది కావాలి? ఆప్షన్స్ చూపిస్తూ నీకు ఏది కావాలి? విచ్ వన్ డూ యూ వాంట్? ఈ విధంగా. నెక్స్ట్ విచ్ ఈజ్ వస్తువు లేదా ప్రదేశము ఏది అని డైరెక్ట్‌గా అడగడానికి. పని లేకుండా కేవలం ఏది అని అడగడానికి. ఇక్కడ పని అనేది ఏముండదు. కానీ జస్ట్ అడగటం అన్నమాట. ఏది అని అడగడానికి మాత్రమే ఉపయోగిస్తాము. పని మాత్రం ఏముండదు. విచ్ ఈజ్ ప్లస్ సబ్జెక్ట్. విచ్ ఈజ్ ప్లస్ సబ్జెక్ట్. విచ్ ఈజ్ యువర్ హౌస్? విచ్ ఈజ్ యువర్ హౌస్? నీ ఇల్లు ఏది? మీ ఇల్లు ఏది? ఈ విధంగా అడిగినప్పుడు విచ్ ఈజ్ ప్లస్ సబ్జెక్ట్. నెక్స్ట్ హౌ టు ఆన్సర్ విచ్‌కి సమాధానం ఎలా చెప్పాలి? పేరు చెప్పడం. డైరెక్ట్‌గా నేమ్‌తో చెప్పడం. ఐ లైక్ ద బ్లూ వన్ అంటే నాకు బ్లూ కలర్ ఇష్టం. ఐ బాట్ ద రెడ్ కార్ నేను రెడ్ కార్ కొన్నాను. డైరెక్ట్‌గా చెప్పేయడం అన్నట్టు. పేరు చెప్పడం. బ్లూ వన్, రెడ్ వన్ ఈ విధంగా పేరు చెప్పడం. లేదా పాయింట్ చేసి చూపించడం. పాయింటింగ్ అంటే దిస్ వన్, దట్ వన్ చూపిస్తూ ఉంటాం కదా! తెలియనప్పుడు లేదా ఏదైనా పర్వాలేదు. మీరు ఎగ్జాక్ట్‌గా ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు. లేదా మీకేం ఐడియా లేదు తెలవదనుకోండి. ఐ డోంట్ నో విచ్ వన్ టు చూజ్. ఏది ఎంచుకోవాలో నాకు తెలియట్లేదు. ఐ డోంట్ నో విచ్ వన్ టు చూజ్. ఎనీవన్ ఈజ్ ఫైన్. ఏదైనా పర్వాలేదు. నాకేదైనా ఓకే. ఇంపార్టెంట్ రూల్ నేర్చుకున్నారు. మిస్టేక్స్ ఏ విధంగా చేయకూడదో నేర్చుకున్నారు. స్ట్రక్చర్స్ నేర్చుకున్నారు. ఇంపార్టెంట్ డిఫరెన్స్ నేర్చుకున్నారు. ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాము. నాతో పాటుగా మీరు గూడా చెప్పండి. నేను ఏ డ్రెస్ వేసుకోవాలి? విచ్ డ్రెస్ షుడ్ ఐ వేర్? నేను ఏ డ్రెస్ వేసుకోవాలి? విచ్ డ్రెస్ షుడ్ ఐ వేర్? నేను ఏ దారిలో వెళ్ళాలి? నేను ఏ దారిలో వెళ్ళాలి? విచ్ వే షుడ్ ఐ గో? విచ్ వే షుడ్ ఐ గో? నేను ఏ ఫోన్ ఎంచుకోవాలి? విచ్ ఫోన్ షుడ్ ఐ చూజ్? నేను ఏ ఫోన్ ఎంచుకోవాలి? విచ్ ఫోన్ షుడ్ ఐ చూజ్? నువ్వు ఏ బుక్ చదువుతున్నావు? నువ్వు ఏ బుక్ చదువుతున్నావు? విచ్ బుక్ ఆర్ యూ రీడింగ్? విచ్ బుక్ ఆర్ యూ రీడింగ్? నీకు ఏ ఐస్ క్రీమ్ కావాలి? నీకు ఏ ఐస్ క్రీమ్ కావాలి? విచ్ ఐస్ క్రీమ్ డూ యూ వాంట్? విచ్ ఐస్ క్రీమ్ డూ యూ వాంట్? నిన్న మీరు ఏ హోటల్‌కి వెళ్లారు? నిన్న మీరు ఏ హోటల్‌కి వెళ్లారు? విచ్ హోటల్ డిడ్ యూ గో టు యెస్టర్‌డే? నిన్న మీరు ఏ హోటల్‌కి వెళ్లారు? మనం ఏ సినిమా చూద్దాం? మనం ఏ సినిమా చూద్దాం? విచ్ మూవీ షల్ వి వాచ్? విచ్ మూవీ షల్ వి వాచ్? నేను అన్ని సబ్జెక్ట్స్‌కి సంబంధించి వాక్యాలు చెప్తున్నాను. ఐ, యూ, వి, దే. ఐ, యూ అయిపోయింది. ఇప్పుడు వి గురించి చెప్తున్నాను. ఇది కూడా మీరు అబ్జర్వ్ చేసి సెపరేట్‌గా రాసుకోండి. మనం ఏ ప్రాజెక్ట్ మీద పని చేస్తున్నాము? మనం ఏ ప్రాజెక్ట్ మీద పని చేస్తున్నాం? విచ్ ప్రాజెక్ట్ ఆర్ వి వర్కింగ్ ఆన్? విచ్ ప్రాజెక్ట్ ఆర్ వి వర్కింగ్ ఆన్? రేపు మనం ఏ విమానంలో వెళ్తున్నాము? రేపు మనం ఏ విమానంలో వెళ్తున్నాము? విచ్ ఫ్లైట్ ఆర్ వి టేకింగ్ టుమారో? విచ్ ఫ్లైట్ ఆర్ వి టేకింగ్ టుమారో? నెక్స్ట్ వాళ్ళు ఏ ఇల్లు కొంటున్నారు? వాళ్ళు ఏ ఇల్లు కొంటున్నారు? విచ్ హౌస్ ఆర్ దే బయింగ్?
విచ్ హౌస్ ఆర్ దే బయింగ్? బయింగ్ అని ఉపయోగించాం. ఎందుకు? కొంటున్నారు. ఇంకా జరుగుతుంది. కంటిన్యూయస్ టెన్స్. అందుకని బై ప్లస్ ఐఎన్‌జీ వి4 ఫార్మ్ ఉపయోగించాము. వాళ్ళు ఏ భాష మాట్లాడతారు? వాళ్ళు ఏ భాష మాట్లాడతారు? విచ్ లాంగ్వేజ్ డు దే స్పీక్? విచ్ లాంగ్వేజ్ డు దే స్పీక్? వారు ఏ పార్టీకి మద్దతిచ్చారు? వారు ఏ పార్టీకి మద్దతిచ్చారు? విచ్ పార్టీ డిడ్ దే సపోర్ట్? విచ్ పార్టీ డిడ్ దే సపోర్ట్? అతను ఏ కారు నడుపుతున్నాడు? అతను ఏ కారు నడుపుతున్నాడు? విచ్ కార్ ఈజ్ హీ డ్రైవింగ్? విచ్ కార్ ఈజ్ హీ డ్రైవింగ్? నడుపుతున్నాడు. ఇంకా జరుగుతుంది. కాబట్టి డ్రైవింగ్. అతను ఏ ఉద్యోగాన్ని ఎంచుకున్నాడు? అతను ఏ ఉద్యోగాన్ని ఎంచుకున్నాడు? ఎంచుకున్నాడు అంటే ఆల్రెడీ ఎంచుకోవడం అయిపోయింది. జరిగిన పని. గతంలో జరిగింది. అందుకని విచ్ జాబ్ డిడ్ హీ చూజ్? విచ్ జాబ్ డిడ్ హీ చూజ్? అతను ఏ కాలేజీలో చదువుతున్నాడు? అతను ఏ కాలేజీలో చదువుతున్నాడు? విచ్ కాలేజ్ ఈజ్ హీ స్టడీయింగ్ ఇన్? విచ్ కాలేజ్ ఈజ్ హీ స్టడీయింగ్ ఇన్? ఆమె ఏ పాట పాడుతోంది? ఆమె ఏ పాట పాడుతోంది? విచ్ సాంగ్ ఈజ్ షీ సింగింగ్? విచ్ సాంగ్ ఈజ్ షీ సింగింగ్? ఆమె ఏ కలర్ బ్యాగ్ కొనింది? ఆమె ఏ కలర్ బ్యాగ్ కొనింది? విచ్ కలర్ బ్యాగ్ డిడ్ షీ బై? విచ్ కలర్ బ్యాగ్ డిడ్ షీ బై? ఆమె ఏ గదిలో ఉంది? ఆమె ఏ గదిలో ఉంది? విచ్ రూమ్ ఈజ్ షీ ఇన్? విచ్ రూమ్ ఈజ్ షీ ఇన్? ఏ బొమ్మతో ఆడుకుంటోంది? ఆ కుక్క ఏ బొమ్మతో ఆడుకుంటుంది? విచ్ టాయ్ ఈజ్ ఇట్ ప్లేయింగ్ విత్? విచ్ టాయ్ ఈజ్ ఇట్ ప్లేయింగ్ విత్? ఇక్కడ ఇట్ అంటే ఏదైనా ఒక యానిమల్ లేదా మెషిన్ తీసుకోవాలి. ఇక్కడ మనం కుక్కని తీసుకున్నాం. అందుకని ఈ విధంగా విచ్ టాయ్ ఈజ్ ఇట్ ప్లేయింగ్ విత్? అది ఏ చెట్టు ఎక్కింది? విచ్ ట్రీ డిడ్ ఇట్ క్లైంబ్? విచ్ ట్రీ డిడ్ ఇట్ క్లైంబ్? అది ఏ చెట్టు ఎక్కింది? ఆ మెషిన్ ఏ ప్రోగ్రామ్ రన్ చేస్తోంది? ఆ మెషిన్ ఏ ప్రోగ్రామ్‌ని నడుపుతోంది లేదా రన్ చేస్తోంది? విచ్ ప్రోగ్రామ్ ఈజ్ ఇట్ రన్నింగ్? విచ్ ప్రోగ్రామ్ ఈజ్ ఇట్ రన్నింగ్? ఏదైనా నేమ్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ రవి. రవి ఏ బైక్ కొన్నాడు? లేదా రాజు ఏ బైక్ కొన్నాడు? రాము ఏ బైక్ కొన్నాడు? ఈ విధంగా ఏదైనా పేరు. విచ్ బైక్ డిడ్ రవి బై? రవి ఏ బైక్ కొన్నాడు? రవి ఏ గేమ్ ఆడుతున్నాడు? విచ్ గేమ్ ఈజ్ రవి ప్లేయింగ్? రవి ఏ గేమ్ ఆడుతున్నాడు? విచ్ గేమ్ ఈజ్ రవి ప్లేయింగ్? రవి ఏ దేశం వెళ్ళాడు? విచ్ కంట్రీ డిడ్ రవి గో టు? రవి ఏ దేశం వెళ్ళాడు? విచ్ కంట్రీ డిడ్ రవి గో టు? ఈ రెండింటిలో నీ బ్యాగ్ ఏది? విచ్ ఈజ్ యువర్ బ్యాగ్ అమాంగ్ దీస్ టూ? విచ్ ఈజ్ యువర్ బ్యాగ్ అమాంగ్ దీస్ టూ? ఇందులో బెస్ట్ ఆప్షన్ ఏది? ఇందులో బెస్ట్ ఆప్షన్ ఏది? విచ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్? విచ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్? సరైన సమాధానం ఏది? సరైన సమాధానం ఏది? విచ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? విచ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? ఇప్పుడు మీకోసం ఒక చిన్న హోంవర్క్ ఇస్తున్నాను. క్లాస్ వింటేనే సరిపోదు. ఎందుకంటే ప్రాక్టీస్ కూడా చేయాలి. ఈరోజు మీరు నేర్చుకున్న విచ్ ఏది టాపిక్ మీద మీకున్న నాలెడ్జ్‌ని టెస్ట్ చేసుకోండి. దీనికి ఆన్సర్స్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దీన్ని ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేయండి. నువ్వు ఏ షర్ట్ సెలెక్ట్ చేసుకున్నావు? పాస్ట్ టెన్స్‌లో అడుగుతున్నాము. చేసుకున్నావు అని ఆల్రెడీ జరిగిపోయింది. గతంలో అడుగుతున్నాం. కాబట్టి డిడ్ వాడండి. డిడ్ ఉపయోగించి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పుని సరిచేయండి. విచ్ మూవీ యూ ఆర్ వాచింగ్? హెల్పింగ్ వర్బ్ ఎక్కడ వాడాలో రూల్స్‌లో నేర్చుకున్నారు గదా! అది చూసి మళ్ళొకసారి కామెంట్ చేయండి. మీ సొంత ఆన్సర్ చెప్పండి. విచ్ వన్ డు యూ ప్రిఫర్? విచ్ వన్ డు యూ ప్రిఫర్? టీ ఆర్ కాఫీ? విచ్ వన్ డు యూ ప్రిఫర్? దీనికి ఆన్సర్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నిజంగా హెల్ప్ అయితే ఒక లైక్ ఇవ్వండి. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి డెప్త్ క్లాసెస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ వీడియోని హైప్ చేయండి. హైప్ చేసి సపోర్ట్ చేయండి. మీలాగే ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకునే వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. నెక్స్ట్ లెసన్ వై అంటే ఎందుకు? కారణం అడగడం ఎలా? ఈ టాపిక్ పైన నేర్చుకుందాం. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అతను అక్కడికి ఎందుకు వెళ్ళాడు? ఆమె ఎందుకు రాలేదు? వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారు? ఇలాంటి సెంటెన్సెస్ పైన ఇలాంటి రియల్ లైఫ్ సెంటెన్సెస్‌తో
వై అనే టాపిక్‌ను నేర్చుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్.